రాజమహేంద్రవరం శివారు ప్రాంతంలోని రాజానగరం మండలం దివాం చెరువు పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపుతుంది. జాతీయ రహదారి 16కు ఇరువైపులా విస్తరించిన రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచరిస్తుంది. ఈ నెల 6న తెల్లవారుజామున నోటిలో ఓ జంతువును పట్టుకుని చిరుత జాతీయ రహదారి దాటుతుందని అటవీ అధికారులకు సమాచారం అందింది. అప్రమత్తమైన అటవీ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆకాశవాణి ప్రసార భారతి కేంద్రాల పరిసరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు వెలుగు చూశాయి. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లోనూ చిరుత ఫోటో రికార్డైంది. దీంతో రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. చిరుత కదలికలపై మరింత నిఘా పెట్టిన అటవీ సిబ్బంది 36 ట్రాప్ కెమెరాలు అమర్చారు. 2 బోర్డులు అందుబాటులో ఉంచారు. రాష్ట్ర అటవీ శిక్షణ కేంద్రం, మొక్కల పరిశోధన కేంద్రం, పుష్కర నగర వనం పరిధిలో జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు 920 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించి ఉంది. అలాగే వివిధ రకాల ఉద్యానవనాలు, తోటలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం చిరుత ఈ పరిసరాల్లోనే తిష్టవేసింది. స్వరూప్ నగర్, రూపానగర్, ఫాతిమా నగర్, హౌసింగ్ బోర్డ్, పద్మావతి నగర్, శ్రీపురం, దివాన్ చెరువు ప్రాంతాల వాసులు సాయంత్రం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని అటవీ శాఖ సిబ్బంది ఆయా గ్రామ ప్రజలకు మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. చిరుత సంచారంలో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. చిరుతకి 4 ఏళ్ల వయసు ఉంటుందని అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఎక్కడి నుంచైనా వచ్చిందా లేక స్థానికంగానే ఉందా అనేది తేలాల్సి ఉంది. చిరుత వచ్చిన దారిలో తిరిగి వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు. అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో చిరుతను బంధిస్తామని అటవీ అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే రాజమహేంద్రవరం శివారులో చిరుత జాడ కోసం అటవీ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత పాదముద్రల కోసం వెతుకుతున్నారు. చిరుత జాడ కోసం ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి భరణి మీడియాతో మాట్లాడుతూ సాయంత్రం 6 దాటాక ప్రజలెవరూ ఒంటరిగా బయటకు రావద్దని, ప్రతి ఒక్కరూ టార్చ్ లైట్తోనే బయటకు రావాలన్నారు. ఆరుబయట ప్రదేశాల్లో కూర్చోవద్దు. స్వరూప్ నగర్, పద్మావతి నగర్, రూప్ నగర్, శ్రీరామ్ నగర్, తారక రామ్ నగర్, ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్నపిల్లలను ట్యూషన్లకు చీకటి పడిన తర్వాత పంపొద్దని హెచ్చరించారు. ఇప్పుడు 2 డేస్గా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. లెపర్డ్ మన రాజమండ్రి ఏరియాలో తిరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్. ఈ పర్టిక్యులర్ దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ అని మనకుంది. 534 హెక్టేర్స్ ఆఫ్ ఆర్ఎఫ్ ఏరియా మనకుంది. ఆర్ఎఫ్కి ఆనుకొని ఉన్న మన రెసిడెన్షియల్ ఏరియాలో ఒక పబ్లిక్ చూశారు. దాన్ని బేస్ చేసి కెమెరా ట్రాప్ అనేది నిన్న నైటే మనం ఎక్కువ డిప్లాయ్ చేశాము. ఆ కెమెరా ట్రాప్ డిప్లాయ్ చేసి చూస్తున్నప్పుడు దాంట్లో కూడా మనకు చిరుతపులి అనేది కనిపించింది. అది కాకుండా ఇక్కడ దూరదర్శన్ ఆకాశవాణి వాళ్ళ స్టేషన్ ఉంది. వాళ్ళ సీసీటీవీ కెమెరాలో కూడా రోడ్డు పైన చిరుతపులి వెళ్తున్నది కనిపించింది. సో ఇది చిరుతపులి అనేది కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి కమిటీ ఫామ్ చేశాము విత్ ద గైడెన్స్ ఆఫ్ NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. వాళ్ళకు ఒక SOP ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దాని ప్రకారమే ఇక్కడ మనం చేస్తున్న ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా చేస్తున్నాము. అండ్ ఈరోజు మళ్ళీ ఇంకా ఎక్కువ కెమెరా ట్రాప్ అనేది మేము డిప్లాయ్ చేసి వేరే ఏమి ఏరియాలో అన్నీ ఇది తిరుగుతుంది లేదు ఈ పర్టిక్యులర్ స్మాల్ పెరిమీటర్ లోపలనే ఉందా అనేది ఐడెంటిఫై చేస్తాము. అండ్ ఫర్దర్ పబ్లిక్కి చాలా అవేర్నెస్ అనేది టామ్తో చేస్తున్నాము. అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్ఫార్మ్ అయ్యారు ఆల్రెడీ. వాళ్ళకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. పోలీస్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మనం ఫీల్డ్లో ఎక్కడ ఉంది చిరుతపులి అని మేము వెళ్ళి దాన్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు పోలీస్ సహకారం కూడా దాంట్లో ఎక్కువనే ఉంది. దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్. దీంట్లో పబ్లిక్కి మా రిక్వెస్ట్ ఏమంటే ఫస్ట్ 6 o'clock తర్వాత ఎవరు కూడా ఒక్కరుగా బయట రాకండి. ఇండివిజువల్గా డోంట్ స్టార్ట్ రోమింగ్ ఆఫ్టర్ 6 o'clock. అండ్ ఒక్కవేళ మీరు నైట్ బయట వస్తే కూడా టార్చ్ లైట్స్ అనేది ఖచ్చితంగా వాడండి. ఏమి ఉంది లేదు అని తెలియకుండా సరదాగా అలా వెళ్ళకూడదు. పిల్లల్ని ఈ ఏరియాలో ఉండే వాళ్ళు
విడిగా వాళ్ళు ఒకరిగా ట్యూషన్ వెళ్ళడం, లేట్గా రావడం, ఇలాంటి దీంట్లో ఇప్పుడు కొద్ది రోజుకి ఎంటర్టైన్ చేయకండి. ఇది మా సైడ్ నుంచి మీకు చెప్తున్నది. మెయిన్ ఇంకొకటి, బయట ఒక చిరుతపులి ఎప్పుడు ఒకరిని పడుతుందంటే దానికి ప్రే లాగా అనిపిస్తే, ఇప్పుడు మనకు అడవి పంది ఉంది కదా, ఆ సైజులో లేకపోతే కుక్క సైజులో ఏదైనా ఉంటే అప్పుడు చిరుతపులి అటాక్ చేస్తుంది. మనుషుల్లాగా ఇంత హైట్లో నిలుస్తుంటే ఈజీగా అటాక్ చెయ్యదు. సో బయట వెళ్ళి ఎవరైనా వాష్రూమ్ లాగా యూజ్ చేయడం, బయట వెళ్ళి స్క్వాట్ చేయడం అస్సలు చేయకూడదు. అది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ లెపర్డ్. సో ఈ వార్నింగ్ అనేది పబ్లిక్కి ఉండాలి. అవేర్నెస్ మీ పిల్లలకి కూడా చెప్పండి. బయట ఆడుకోవడానికి కూడా 6 or 7 o'clock తర్వాత ఈ పర్టిక్యులర్ ఫారెస్ట్ అకాడమీకి అనుకున్న దివాన్ చెరువు ఆర్ఎఫ్ ఏరియాలో అక్కడ ఎవరు కూడా రాకూడదు అనేది అవేర్నెస్. ఇప్పుడు ఎన్ని బోనులు ఏర్పాటు చేస్తున్నారు? మీకు ఎప్పట్లో దీన్ని పట్టుకునే అవకాశం? కెమెరాలు కూడా ఓకే, ఇప్పుడు బోన్ అనేది మనం క్యాప్చర్ చెయ్యాలి అని మనం డెసిషన్ తీసుకొని దానికి పర్మిషన్ రావాలి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దగ్గర నుంచి, అప్పుడు మనం డిప్లాయ్ చేయొచ్చు. బట్ ఇమీడియట్గా క్యాప్చర్ చెయ్యాలి అని డెసిషన్ మనం తీయము. ఫస్ట్ దీని కెమెరా ట్రాప్ పెట్టి ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేస్తున్నాం. మన సేఫ్టీ ప్రికాషన్స్ కోసం బోనులు అనేది ఆల్రెడీ వస్తుంది రాజమహేంద్రవరం. ఈ ఈవినింగ్ రీచ్ అయిపోతుంది, 2 బోన్లు మనకు వస్తుంది. ఇఫ్ రిక్వైర్డ్ ఎక్కడ ఉంది అనేది మనకు కరెక్ట్ లొకేషన్స్ తెలిస్తే, ఏ ఏరియాలో రెస్ట్రిక్ట్ అవుతుంది అనేది తెలిస్తే, విత్ ద పర్మిషన్ మనకు ఎవరెవరు పర్మిషన్ ఇవ్వాలో స్టేట్ లెవెల్లో పర్మిషన్ తీసుకొని వీ విల్ ఇమీడియట్లీ డిప్లాయ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్.